దేవుడు మిమ్మల్ని ఎలా పరీక్షిస్తాడో మీకు తెలుసా? అయితే వీడియోని పూర్తిగా చూడండి. మొదట మీరు మంచితనానికి గొప్పతనానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆదాము హవ్వలను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, వారు దేవునిచే చేయబడిన వారు, దేవుని స్వరూపంలో చేయబడిన వారు కాబట్టి వారికి మంచివారు అనే బిరుదు ఇచ్చేయచ్చు. కానీ దేవుడు వారిని గొప్పవారిగా రుజువు చేయాలనుకున్నాడు. ఆనాడు సాతాను ఎట్టి విధంగానైతే హవ్వను మోసగించి శోధించి ఆ చెట్టు ఫలం తినేలా చేసి మరణానికి అప్పగించాడో, ఇప్పటికీ వాడు మనుషులను అలానే శోధిస్తూ పాపంలో పడివేసి మోసం చేసి వారిని మరణానికి అప్పగిస్తున్నాడు. వారు ఆ రోజు ఆ ఫలం తినకుండా ఉండి ఉంటే ఇప్పటికీ మనకి మరణం అనేది ఉండేది కాదు. పైగా వారు దేవుని దృష్టిలో గొప్పవారిగా ఎంచబడేవారు. ఒకవేళ కనుక దేవుడు ఆ చెట్టునే వేయకుండా ఉంటే గొప్పతనానికి అర్థమే ఉండేది కాదు. ఇప్పటికీ దేవుడు సాతానును మనం గొప్పవారిగా రుజువు చేయడానికి మాత్రమే వాడుకుంటున్నాడు. ఆ విషయం సాతానుకు కూడా తెలియదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చెయ్యనివాడు గొప్పవాడా, లేదా చెడు చేయడానికి అవకాశమే లేక చెడు చెయ్యనివాడు గొప్పవాడా? వాక్యం ఇలా సెలవిస్తుంది: యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. సో ఇప్పటి నుంచి అయినా చెడు చెయ్యకుండానే చెడుని తెలుసుకోండి, దానిని విసర్జించండి. అప్పుడు దేవుని దృష్టిలో మీరు గొప్పవారిగా ఎంచబడతారు. ఫాలో చేస్తే ప్రతిరోజు ఒక వీడియోతో మీ విశ్వాసంలో ముందుకు సాగడానికి నేను మీకు హెల్ప్ చేస్తా. షాలోమ్.